హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటకోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటకోడల్ని. ఈరోజు స్పెషల్ రెసిపీ ఎగ్ నూడిల్స్. ఈ ఎగ్ నూడిల్స్ మనకి చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, టేస్టీగా, అలాగే హెల్తీగా కూడా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. జనరల్గా మనకి నూడిల్స్ అంటేనే హెల్తీ కాదు, ఎందుకంటే అవి మైదాతో చేస్తారు కాబట్టి. అలా అని తినడం మానేస్తామా అంటే అది లేదు, అప్పుడప్పుడు అయినా ఒక్కొక్కసారి తినాల్సిందే. అలాంటప్పుడు ఈ నూడిల్స్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్కి వస్తే, ఇందులో మనం ఎగ్ వేస్తాం కాబట్టి ప్రోటీన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఫైబర్ అనేది ఉంటుంది. సో డైజెషన్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చేసే నూడిల్స్ అయితే డ్రైగా ఉండవు, కొంచెం జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరూ కూడా పోటీ పడి మరీ ఖాళీ చేస్తారు బౌల్ మొత్తం. అంత టేస్టీగా, అంతే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్, క్యాబేజ్, అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 ఎగ్స్ వేసుకుని అవి కదపకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దాని తర్వాత బాగా కలుపుకోవాలి. ఎగ్ వేస్తాం కాబట్టి ఆయిల్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం తగ్గిందంటే కనుక నీచు స్మెల్ కింద ఉంటుంది. అండ్ నేను 2 బ్లాక్ నూడిల్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా కలుపుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పడదు. కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 250 ml గ్లాస్ తీసుకుని దాంతో 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసాను. మనకి నూడిల్స్ అనేవి జ్యూసీగా రావడానికి వాటర్ అనేది ఈ మాత్రం ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ మరిగిన తర్వాత ఇందులోనే 2 బ్లాక్స్ నూడిల్స్, అలాగే దాంతోపాటు మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదండి, ఆ మసాలా ప్యాకెట్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈపీలో వెజ్జీ నూడిల్స్ తీసుకున్నాను. నూడిల్స్ తినడం మంచిది కాకపోయినా కానీ అవాయిడ్ చేయలేము కాబట్టి ఇలాగ వెజిటేబుల్స్ అవి వేస్తే దాంట్లో ఉండే ఫైబర్ వల్ల నూడిల్స్ అనేవి కూడా త్వరగా డైజెషన్ అవుతాయి. ఇందులో వేసిన వెజిటేబుల్స్ పిల్లలు తింటారో లేదని డౌటే అక్కర్లేదు, డెఫినెట్గా తింటారు. అంతేకాకుండా కారం, స్పైస్ అనేది కూడా పిల్లలు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అండ్ మధ్య మధ్యలో కలిపితే మనకి కింద అంటుకోకుండా కూడా ఉంటుంది. అండ్ చూసారు కదా, 5 to 6 మినిట్స్కి మనకి ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇలా వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం చల్లారిన తర్వాత జ్యూసీగా అయితే ఉంటుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి జ్యూసీగా, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. అండ్ బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఈ నూడిల్స్ తింటుంటే అదిరిపోతుంది అసలు. ఈ నూడిల్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ప్రిపేర్ చేసి ఇలా ఇచ్చారంటే 5 మినిట్స్లో బౌల్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నూడిల్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.